భోపాల్ జైలు నుంచి పారిపోయిన 8 మంది సిమి ఉగ్రవాదులను యాంటీ టెర్రర్ స్క్వాడ్ మట్టుబెట్టింది. భోపాల్ శివార్లలో వారిని ఎన్కౌంటర్ చేసింది. ఉదయం జైలు నుంచి పారిపోతూ సిమి ఉగ్రవాదులు ఓ హెడ్ కానిస్టేబుల్ ను హతమార్చారు. పరారైన ఉగ్రవాదుల కోసం భోపాల్ పోలీసులు జల్లెడ పట్టారు. వాహనాలు తనిఖీ చేశారు. బస్ స్టాప్లు, రైల్వే స్టేషన్లలో నిఘా పెట్టారు. అయితే పారిపోయే క్రమంలో యాంటీ టెర్రర్ స్క్వాడ్ కు శివార్లలో ఉగ్రవాదులు కనిపించారు. ఎన్కౌంటర్ లో యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఖతం చేసింది. సిమి ఉగ్రవాదుల ఎన్కౌంటర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ ఫైట్ల అందిస్తారు. రమేష్, జైలు నుంచి తప్పించుకున్న సిమి ఉగ్రవాదులను యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఖతం చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ చెప్పండి. భోపాల్ జైలు బ్రేక్ చేసి తెల్లవారుజామున తప్పించుకున్న 8 మంది సిమి ఉగ్రవాదుల్ని యాంటీ టెర్రర్ స్క్వాడ్ కొద్దిసేపు క్రితమే భోపాల్ సమీపంలోని గ్రామంలో మట్టుపెట్టినట్టుగా సమాచారం వస్తుంది. అయితే దీనికి సంబంధించి అక్కడున్న ఉన్నతాధికారులు కూడా ఇది కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా నిన్న అయితే తప్పించుకొని పారిపోయారన్న విషయం తెలిసిన తర్వాత వెంటనే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తో పాటుగా మిగతా పోలీస్ బలగాలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా అప్రమత్తమై తీవ్రంగా గాలింపు చర్యలు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఎక్కడ కూడా పారిపోకుండా కొద్దిగా కట్టుదిట్టమైన నిఘా పెట్టడం కాకుండా ఎక్కడికక్కడ గాలింపు చర్యలు, కుకింగ్ ఆపరేషన్ ఎక్కడికక్కడ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూపాల్కు శివార్లు, భూపాల్కు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఎంటిగడి అనే ఒక గ్రామంలో 8 మంది సిమి ఉగ్రవాదులు ఉన్నట్టుగా సమాచారం తెలుసుకున్న యాంటీ టెర్రరిస్ట్ గారు వాళ్ళని పట్టుకునేందుకు అటువైపులుగా వీళ్ళపై దాడి చేసి పారిపోతున్న తరుణంలో యాంటీ టెర్రరిస్ట్ గారు జరిపిన కాల్పులో 8 మంది సిమి ఉగ్రవాదులు చనిపోయినట్లుగా సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి ఇంకా వాళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా, మిగతా ఏమైనా ఉన్నాయని కనుక్కునే ప్రయత్నంలో ఉన్న ప్రస్తుతానికి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి ఉన్నతాధికారులు రష్ అవుతున్నారు. అయితే జరిగిన ప్రాంతానికి సంబంధించి అక్కడ వెళ్ళడానికి కొద్దిగా కష్టతరం ఉంది. ఎందుకంటే కొద్దిగా హిల్స్ ఏరియా కావచ్చు, మరోవైపు చూసినట్లయితే పూర్తిగా రోడ్డు సరిగా ఆ ప్రాంతంలో లేదు అని చెప్తున్నారు. కాబట్టి అక్కడికి వెళ్ళడానికి ఇంకొంత సమయం పడుతుందని చెప్పి అటు నుంచి పోలీసులు ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే గతంలో ఖాండ్వా జైలు నుంచి తప్పించకపోయినా ఉగ్రవాదులు ఏ విధంగా అయితే ప్రవర్తించారో వీళ్ళు కూడా అదే విధంగా వ్యవహరించారని చెప్పి ప్రస్తుతానికి అధికారులు చెప్తున్నారు. రమేష్, అయితే వాళ్ళు పారిపోవడానికి కేవలం కంచం, గ్లాస్, ఈ దుప్పటి ఇలాంటివి ఉపయోగించి పారిపోయారు కదా, అసలు దానికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? అసలు ఏమంటున్నారు జైలు అధికారులు గాని? వాళ్ళు పారిపోవడానికి ఒక బ్లేడు, దుప్పటి రెండే మాత్రం ఉపయోగించడం జరిగింది. అయితే బ్లేడ్ తోటి వెళ్తే ఆ వాచ్మెన్ ఏదైతే నైట్ డ్యూటీ ఉన్న పోలీస్ అధికారి పైన, జైలు అధికారి పైన దాడి చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి దుప్పట్లని వాళ్ళ దగ్గర ఉన్న దుప్పట్లని ఒకటిగా ఒకటి జాయిన్ చేసి మొత్తం ఒక తాళ్ళ దాన్ని జైలు గోడల మీద వేసి దాని నుంచి ఎగబాకి ఇటువైపు రోడ్డు వైపు రావడం జరిగింది. ఈ జైలు అనేది హైవేకి అత్యంత సమీపంలో ఉండడంతో వాళ్ళు పారిపోవడానికి ఈజీగా అయిందని చెప్పవచ్చు. అయితే జైలు గోడలు కూడా చాలా ఎత్తుగా లేకపోవడంతో వీళ్ళకి ఈజీ అయిందని చెప్పవచ్చు. అయితే ఉదయం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మొత్తానికి చూస్తున్న జైలు అధికారులు అంటే నిద్రమత్తులో ఉన్న సమయంలో వీళ్ళు ఒక్కసారిగా దాడి చేశారు. అయితే మరోవైపు చూసినట్లయితే జైలు బ్యారెక్ లో ఉన్న వాళ్ళ పైన బ్యారెక్ లో ఉండాల్సిన వీళ్ళు బయటకు ఎలా వచ్చారనేది కొద్దిగా మిస్టరీగా ఉంది. దీనిపైన కూడా పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే 8 గంటల ఒక సెంట్రీ పైన వీళ్ళు దాడి చేయడం అంటే 8 మంది ఒకసారి బయటికి రావడం అనేది కొద్దిగా తీవ్రంగా కలవరపరుస్తుంది. మరోవైపు చూసినట్లయితే ఈ 8 మంది బయటికి ఎలా వచ్చారు, సెంట్రీ ఏమైనా వీళ్ళకి సహకరించారా, లేకపోతే లోపల ఎవరైనా వీళ్ళకి సహకరించారా, బ్యారెక్స్ లో ఉండవలసిన 8 మంది ఎలా బయటకు వచ్చారు, బ్యారెక్స్ నైట్ అంటే ఒక్కసారి బ్యారెక్ లాస్ అయిన తర్వాత మార్నింగ్ 4:30 సమయంలో మాత్రమే జైలు బ్యారెక్ ను తెరుస్తారు. అంతలోపు లోపలనే ఉంటారు. అయితే బయటకు ఎలా వచ్చారనే విషయం కూడా కొద్దిగా మిస్టరీగా ఉంది. దీనిపైన కూడా పోలీసు అధికారులు ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. మరోవైపు దీన్ని చూసినట్టు ఇప్పటికే ఒక 5 జైలు అధికారులను ఇప్పటికే అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. దీనిపైన సమగ్ర విచారణ జరుపుతున్నట్టు కూడా అటు భోపాల్ అధికారులు చెప్పారు. రమేష్, ఇట్లా అయితే ఉదయం నుంచి ఆపరేషన్ భోపాల్ ముమ్మరంగా సాగింది. సో పోలీసులు నాకాబందీ సైతం నిర్వహించారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ? ఇప్పటికీ భోపాల్ తో పాటు భోపాల్ చుట్టుపక్కల ఉన్న పట్టణాలు, భోపాల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్నింటినీ కూడా పోలీసులు జైలు పడుతున్నారు. అన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు తీవ్రం జరిగింది. భోపాల్ కు పోయే అన్ని రూట్స్ కూడా పోలీసులు దిగ్బంధంలో ఉండిపోవడం జరిగింది. పోలీసులు ప్రతి ఏరియాలో కూడా నాకాబందీ పెట్టడం జరిగింది. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలు, కొన్ని స్లమ్ ఏరియాలో కూడా ఇప్పటికే పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ఇటువైపు భోపాల్ పట్టణం దాటి బయటికి వెళ్లకుండా పూర్తిగా ప్రయత్నం చేయాలనే నేపథ్యంతో వాళ్ళు పారిపోయిన విషయం తెలిసిన వెంటనే అటు యాంటీ టెర్రరిస్ట్ తో పాటు అటు భోపాల్ పోలీసులు మొత్తం కూడా అన్ని ప్రాంతాలను దిగ్బంధనం చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేయడం జరిగింది. మరోవైపు భోపాల్ తో పాటు ఆ స్టేటు బయటికి వెళ్లి అన్ని రహదారులన్నిటి కూడా అధికారులు దిగ్బంధనం చేసి చిన్న రహదారులన్నిటి కూడా
పోలీసులు తనిఖీలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఏ రూట్ గా వెళ్లారు, ఎటువైపుగా వెళ్లారు అన్న విషయాన్ని కనుక్కున్న పోలీసులు అదే దిశలో కూపింగ్ ఆపరేషన్ చెప్పడంతో అక్కడ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ అన్ని ప్రాంతాలను కూడా మరోవైపు వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా అన్ని ప్రాంతాలను కూడా తాము దిగ్బంధం చేసి ఇంకా చెకింగ్ చేస్తున్నట్లుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. రమేష్, అయితే ఈ భోపాల్ జైలు నుంచి తప్పించుకున్న 8 మందిని యాంటీ టెర్రర్ స్క్వాడ్ హతమార్చినట్టుగా చెప్తున్నారు. సో ఆ 8 మంది వీరేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పటివరకు మనకు ఉన్న సమాచారం వరకు అయితే 8 మంది చనిపోయిన వాళ్ళు వీళ్ళే అని చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా గుడ్డు, అమ్దాద్ ఇద్దరు కీలకమైన సినీ ఉగ్రవాదం చెప్పొచ్చు. ఈ గుడ్డు, అమ్దాదుల పైన ఇప్పటికైనా 17 కేసులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా గతంలో పలు పేరులకు పాల్పడ్డ సంఘటనలు ఉన్నాయి. వీళ్ళపైన ఇప్పటికే మొత్తానికి 6 స్టేట్లలో 6 రాష్ట్రాల్లో కూడా వీళ్ళపైన కూడా ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. మరోవైపు వీళ్ళు చూసినట్లయితే ఈ తెలంగాణ పోలీసులు కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా ఉన్నారు. అయితే పారిపోయిన 8 మంది సినీ ఉగ్రవాదుల్లో 4 రుల్కేలలో, ఒడిశాలోని రుల్కేలలో గత ఏడాది తెలంగాణ పోలీసులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇటు నల్గొండలో పోలీసులపై కాల్పులు జరిపిన కేసు కూడా వాళ్ళ నిందితులు. గతంలో నల్గొండకి పోలీసులు వాళ్ళని తీసుకొచ్చి సినీ ఉగ్రవాదులను తీసుకొచ్చి పోలీసు విచారించడం జరిగింది. అయితే ఇప్పటివరకు మనకున్న సమాచారం ఎన్కౌంటర్ లో చనిపోయింది, జైలు నుంచి తప్పించకపోయిన 8 మంది ఉగ్రవాదులు అని చెప్పుకున్న సమాచారం. అయితే దీని కన్ఫర్మేషన్ కోసం ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పి అటు నుంచి అధికారులు చెప్తున్నారు. రమేష్, అయితే ఉగ్రవాదుల ఆచూకీ ఎలా చిక్కింది? పోలీసులు ఏమన్నా అటాక్స్, దాడులు అంటే ఏమన్నా చేశారా? రమేష్, దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే పోలీసులు జైలు నుంచి తప్పించుకోపోయారన్న సమాచారం తెలుసుకున్న వెంటనే అన్ని చోట్ల భోపాల్కు చుట్టుపక్కల ప్రాంతాలు, భోపాల్కు ఉన్న అన్ని రహదారులన్నీ పూర్తిగా మూసివేసి అన్ని ప్రాంతాలు కూడా పూర్తిగా దిగ్బంధం చేసి పోలీసులు చెకింగ్ చేస్తున్నారు. ఈ తరుణంలోనే వీళ్ళకు తారసపడ్డ ఏదైతే సినీ ఉగ్రవాదులు అటు ఏటీఎస్ టీం పైన దాడి చేసే ప్రయత్నం చేసేగా వీళ్ళు ఏటీఎస్ టీం వాళ్ళపై కాల్పులు జరపడంతో 8 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే ఇంకా వాళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని తాము కనుక్కోలేకపోతున్నాం. ఇక్కడ దగ్గర దాకా ఇక్కడ వెళ్ళలేకపోతున్నాం. ఏటీఎస్ టీం అక్కడ ఎన్కౌంటర్ చేసి ప్రస్తుతానికి ఆ టీం ఒకటే ఉండిపోయింది. అయితే చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తాన్ని కూడా తాము తీవ్రంగా గాలిస్తున్నాం, ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి పూర్తి ఇబ్బందికరంగా ఉందని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే మరి కాసేపట్లో పోలీస్ టీమ్స్ అక్కడ రష్ అయ్యే అవకాశం ఉంది. పోలీసు ఉన్నతాధికారులు వెళ్ళిన తర్వాత పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్ రమేష్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, జైలు నుంచి తప్పించుకున్న సిమీ ఉగ్రవాదులను యాంటీ టెర్రర్ స్క్వాడ్ అధికారులు ఎక్కడ పట్టుకున్నారు? ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉత్కంఠ పెట్టినటువంటి సిమీ ఉగ్రవాద పరారీకి పోలీసులు చెక్ పెట్టారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ పోలీసులు భోపాల్ నగరం దాటిన తర్వాత శివార్లలో ఉన్నటువంటి ఒక గ్రామ శివారులో 8 మంది కూడా పడిపోతున్నటువంటి సందర్భంలో వారిని కాల్చి హతమార్చడం జరిగింది. గతంలో అనేక నేరాలకు పాల్పడినటువంటి సిమీ ఉగ్రవాదులు అనేక బ్యాంకు దోపిడీలు, హత్య కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నారు. గతంలో వీరిని తెలంగాణ పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా భావించి వీరందరినీ కూడా ఒరిస్సాలో అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సాలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించి అనేక కేసుల్లో గతంలో వికారుతో పాటు ఈ సిమీ ఉగ్రవాదులంతా కూడా అనేక నేరాల్లో పాల్గొన్నారని చెప్పి గతంలోనే తెలంగాణ పోలీసులు భావించి విచారణ జరిపారు. విచారణలో అనేక నేరాలు బయటపడ్డాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్ పోలీసులు పీటీ వారెంట్ పై వీరందరినీ కూడా తీసుకెళ్లి జైల్లో ఉంచినటువంటి సందర్భంలో ఈ రోజు సెక్యూరిటీ గార్డును హతమార్చి భోపాల్ జైలు నుంచి పారిపోయినటువంటి ఘటన కలకలం రేపింది. ఈ సిమీ ఉగ్రవాదులు పారిపోయినప్పటి నుంచి కూడా మధ్యప్రదేశ్ ను హై అలర్ట్ చేసి రాష్ట్రాలను కూడా హై అలర్ట్ ప్రకటించి భోపాల్ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా భారీగా బలగాలను మోహరించారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులతో పాటు గతంలో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా రంగంలోకి దింపి భోపాల్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా తమ అధీనంలోకి తీసుకుని గాలించడం జరిగింది. మొత్తానికి 8 మంది సిమీ ఉగ్రవాదులు కూడా పోలీసులకు తారసపడడం, వెంటనే కాల్పులు జరిపి హతమార్చడం జరిగింది. కమల్, అయితే ఈ తప్పించుకున్న ఈ 8 మంది సిమీ ఉగ్రవాదులు ఒక్క చోట దొరికారా టెర్రర్ స్క్వాడ్ కి, లేకపోతే విభిన్న ప్రదేశాలు దొరికారా? వీరంతా కూడా మొదట 8 మంది కూడా ఒకేసారి జైలు నుంచి బయటపడ్డప్పటికీ వారంతా కూడా వేర్వేరు ప్రాంతాల ద్వారా పరారయ్యి ఒక చోట చేరుకోవాలన్న పథక రచనలో భాగంగానే దాదాపు 2 ఒక చోట, 3 ఒక చోట, మరో 5 ఒక చోట ఉండడం జరిగింది. వీరంతా కూడా ఎవరికి వారు విడిపోయి పారిపోతున్నటువంటి సందర్భంలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు భోపాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా జల్లెడబట్టడంతో 2 ప్రాంతాల్లో సిమీ ఉగ్రవాదులు ఏటీఎస్ పోలీసులకు తారసపడడం జరిగింది. వారందరినీ కూడా
హతమార్చారు. ఎందుకంటే వారు పారిపోతున్నటువంటి సందర్భంలో పోలీసులపైకి దాడి జరిపేందుకు కూడా ప్రయత్నం చేయడంతో ఆత్మరక్షణలో భాగంగా మొదట వారిని అదుపులోకి తీసుకునేందుకు ఏటీఎస్ పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీలు కాకపోవడం, పారిపోతున్నటువంటి ఉగ్రవాదులు తమ వద్ద ఉన్నటువంటి ఆయుధాలు అప్పటికే ఆయుధాలు కూడా సేకరించారు. అంటే బయట ఎవరో ఉగ్రవాదులకు సహకరించారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై విచారణ జరుపుతున్నారు అటు పోలీసులు, జైలు అధికారులు కూడా. ఎవరెవరు సహకరించారు, జైల్లో ఎవరైనా అధికారులు సహకరించారన్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఏటీఎస్ పోలీసులపైకి దాడికి ప్రయత్నం చేసే సమయంలోనే వారు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి కరడుగట్టినటువంటి 8 మంది సిమీ ఉగ్రవాదులు జైలు నుంచి పారిపోయిన తర్వాత ఎక్కడికి పారిపోవాలి, ఎవరెవరు ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎంతమంది 8 మంది ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలన్నది కూడా పక్కా ప్రణాళిక రచించిన తర్వాతనే బయటపడడం, జైలు నుంచి పారిపోవడం జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వారంతా కూడా తమ సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లే సందర్భంలోనే ఏటీఎస్ పోలీసులు ఎక్కువ సమయం ఇచ్చినట్టయితే, భోపాల్ దాటి వెళ్లిపోయినట్టయితే ఎక్కువ సమయం ఇస్తే కనుక ఇతర రాష్ట్రాలకు పారిపోయే అవకాశం ఉంటుంది. అసలే కరడుగట్టిన ఉగ్రవాదులు కావడంతో వీరెవరిని కూడా వదిలిపెట్టొద్దు అని చెప్పి పోలీసులు బలగాలన్నింటినీ కూడా భోపాల్ చుట్టుపక్కల మోహరించారు. ఈ నేపథ్యంలోనే ఏటీఎస్ పోలీసులకు 8 మంది కూడా తరసపడడం, కాల్పుల్లో వారిని హతమార్చడం కూడా జరిగింది. అని కమల్, అయితే ఎంత టైం పట్టింది వీళ్ళని పట్టుకోవడానికి గానీ హతమార్చడానికి గానీ? ఈ రోజు ఉదయం నుంచి కూడా వీరి కోసం ప్రత్యేక బృందాలన్నీ కూడా రంగంలోకి దిగి గాలింపులు చేపట్టాయి. ఓవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసుల సహకారాన్ని కూడా కోరింది. ఉదయం నుంచి వీరి కోసం అటు భోపాల్ పోలీసులు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా అప్రమత్తమై వెంటనే భోపాల్ కు చేరుకోవడం జరిగింది. దాదాపు ఉదయం నుంచి పోలీసులు మొత్తంగా 5 నుంచి 6 గంటల పాటు వీరి కోసం శ్రమించడం జరిగింది. మొత్తానికి 45 నిమిషాల క్రితం వీరికి ఏటీఎస్ పోలీసులకు 8 మంది సిమీ ఉగ్రవాదులు కూడా ఎదురుపడడం జరిగింది. వారిని పట్టుకునేందుకు మొదట ప్రయత్నం జరిపినప్పటికీ వారి వద్ద ఆయుధాలు ఉండే అవకాశం ఉంటుంది. వారు ఎందుకంటే జైలు నుంచి ఎంత పగడ్బందీ వ్యూహంతో పరారయ్యారు కాబట్టి కరడుగట్టిన ఉగ్రవాదులు కావడంతో వారిని దూరం నుంచే పోలీసులు కాల్చి చంపడం జరిగింది. మొత్తానికి ఈ 8 మంది ఉగ్రవాదులు కనుక పరారై ఉంటే ఇతర రాష్ట్రాల్లో ఇటు తెలంగాణతో పాటు ఇటు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ ఉదయం జైలు నుంచి పారిపోయినప్పటి నుంచి కూడా అప్రమత్తం చేశారు. ఏటీఎస్ పోలీసులు అన్ని రాష్ట్రాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే గతంలో ఆయా రాష్ట్రాల్లో వీరందరికీ కూడా 8 మందికి కూడా నేర చరిత్ర ఉండడం, బ్యాగుల్ని దోచుకున్నటువంటి ఘటన, హత్యలు చేసినటువంటి ఘటన, గతంలో బాంబు పేలులకు పథక రచన చేసినటువంటి ఉగ్రవాదులుగా వీరు అత్యంత కరడుగట్టినటువంటి ఉగ్రవాదులు కావడంతో వీరిని పరారైతే కనుక ప్రమాదం పొంచి ఉంది అన్నది భావించినటువంటి పోలీసులు భోపాల్ సరిహద్దు దాటక ముందే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడో తలదాచుకొని ఉంటారని భావించి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా జల్లెడబెట్టారు. దీంట్లో భాగంగానే ఏటీఎస్ పోలీసులకు దాదాపు 3 నుంచి 4 గంటల సమయంలో జల్లెడబట్టిన సందర్భంలో వీరు ఎదురుపడడం కూడా జరిగింది. వీరిని 8 మందిని కూడా హతమార్చడం జరిగింది ఏటీఎస్ పోలీసులు. అన్ని కమల్, అయితే ఏమైనా ఒఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చిందా 8 మంది ఈ సిమీ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టు? ప్రస్తుతానికి ఘటనా స్థలంలో ఇంకా ఆధారాలు సేకరిస్తున్నారు. అధికారికంగా అందుతున్నటువంటి సమాచారం మేరకు 8 మంది ఉగ్రవాదుల్ని భోపాల్ పోలీసులు, అది ఏటీఎస్ పోలీసుల సహకారంతో అటు భోపాల్ చుట్టుపక్కల ఉన్నటువంటి మధ్యప్రదేశ్ కు సంబంధించిన ఇతర నగరాల పోలీసులు కూడా అంతా కూడా హుటాహుటిన చేరుకోవడం జరిగింది. వారంతా కూడా కాల్పుల్లో 8 మంది ఉగ్రవాదులు కూడా హతమైనట్లుగా అధికారికంగా సమాచారం వస్తున్నప్పటికీ అధికారులు ఎవరు కూడా ఇంకా ధృవీకరించలేదు. ధృవీకరించాల్సింది 8 మంది ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థానికుల ద్వారా సమాచారం బయటికి రావడం జరిగింది. ప్రస్తుతానికి ఇంకా ఘటనా స్థలంలో ఉగ్రవాదులు 8 మంది ఉగ్రవాదుల వద్ద ఏమైనా ఆయుధాలు ఉన్నాయా అన్నది కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కమల్, కేవలం గ్లాస్, కంచం, ఈ దుప్పట్ ఇలాంటి చిన్న చిన్న వస్తువులతో జైలు నుంచి తప్పించుకోగలిగారంటే ఏమైనా జైలు సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది పర్టికులర్ గా ఇక్కడ. సో మరి వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ఖచ్చితంగా గతంలో కూడా కరడుగట్టినటువంటి సిమీ ఉగ్రవాదులు పారిపోయినటువంటి సందర్భం కూడా మధ్యప్రదేశ్ జైలు నుంచి చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ రోజు తాజాగా భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8 మంది సిమీ ఉగ్రవాదులు పారిపోవడం, వీరు కరడుగట్టినటువంటి ఉగ్రవాదులని భావించిన తర్వాత కూడా సరైనటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడం, వీరిని కట్టుదిట్టమైన వీరి చుట్టూ కూడా భద్రతను ఏర్పాటు చేసుకోవడం వల్లే ఇది జరిగింది అని చెప్పి కూడా అధికారులు, ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించి ఇప్పటికే భోపాల్ జైల్లో ఉన్నటువంటి 4 సీనియర్ అధికారులని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. దీంట్లో
కంచంతో గొంతు కోసి కానిస్టేబుల్ గొంతు కోసి అక్కడ ఉన్నటువంటి రక్షణగా ఉన్నటువంటి కానిస్టేబుల్ గొంతుకొచ్చి పరారవడం జరిగింది. ఇది సహజం, ఎందుకంటే గతంలో జైళ్లలో ఉన్నటువంటి ఖైదీలు పెన్నుల ద్వారా కూడా హత్యలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కరడుగట్టినటువంటి ఉగ్రవాదులు వాళ్ళు పారిపోవాలని పక్కా పథకరచన చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బెడ్షీట్లను నిచ్చెనగా చేసుకుని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇదంతా కూడా చాలా కాలంగా రెక్కీ చేసిన తర్వాత జైలు నుంచి ఏ విధంగా బయటపడాలి, ఒకవేళ జైలు నుంచి బయటపడితే ఎటువైపు పారిపోవాలి, ఎవరిని ఆశ్రయించాలి అన్నది కూడా పక్కా ప్రణాళిక రచించిన తర్వాతనే ఈ రోజు పారిపోయినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. మొత్తానికి బయట ఎవరు సహకరించారు, జైల్లో ఎవరైనా అధికారులు ఉగ్రవాదులకు సహకరించారా అన్న కోణాల్లో కూడా దర్యాప్తు సాగుతుంది. అన్ని కమల్, అసలు బయటకి ఈ టైంలో వెళ్ళిపోవడానికి రీజన్ ఏమన్నా ఉందా? వాళ్ళ మోటో ఏంటి అసలు ఏమైనా తెలుస్తోందా? ఈ సిమీ ఉగ్రవాదులు గతంలో చాలా నేరాల్లో పాల్పడినటువంటి వాళ్ళు ఇటు తెలంగాణతో పాటు అటు మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, భోపాల్, మధ్యప్రదేశ్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. వీరంతా కూడా గతంలో అనేక బ్యాంకు దోపిడీలకు పాల్పడ్డారు, బాంబులు పేల్చేందుకు పథకరచన చేశారు, అనేక ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నారు. వీరంతా కూడా గతంలో వికారుద్దీన్, హైదరాబాద్ కు చెందినటువంటి వికారుద్దీన్ పట్టుబడినటువంటి సందర్భంలో విచారించిన సమయంలోనే ఈ 8 మంది పాత్రపై కూడా వివరాలు బయటకు వచ్చాయి. వారిని 8 మందిని కూడా ఒరిస్సాలో తెలంగాణ పోలీసులు అత్యంత చాకచక్యంగా వలపన్ని పట్టుకోవడం జరిగింది. చాలా కాలం శ్రమించి 8 మందిని కూడా ఒరిస్సాలో పట్టుకున్నారు. ఆ తర్వాత ఈ 8 మంది ఉగ్రవాదులపై అనేక కేసులు నమోదు కావడం, ఇక ఇప్పట్లో జైలు నుంచి బయటపడే అవకాశాలు లేవు, అవన్నీ కూడా ప్రూవ్ అయిపోయే స్టేజ్ కు రావడం, ఖచ్చితంగా తమకు శిక్ష పడుతుందని భావించారు. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా జైలు నుంచి బయటపడాలి, తమ గతంలో ఏవైతే పథకరచన చేసుకున్నారో ఆ కార్యకలాపాలన్నీ కూడా చేయాలి అన్న ఉద్దేశంతోనే ఉగ్రవాదులు పారిపోయినట్లుగా కూడా అటు పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తంగా ఎవరు సహకరించారు, ఈ రోజు పారిపోయినటువంటి ఘటనకు సంబంధించి జైలు నుంచి అంత ఈజీగా ఎలా వెళ్ళిపోయారు, జైలు భద్రతకు సంబంధించినటువంటి అంశం కూడా ఈ రోజు తెరపైకి వచ్చింది. గతంలో ఒకసారి ఇదే విధంగా ఉగ్రవాదులు పారిపోవడం, ఇప్పుడు మరోసారి భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8 మంది ఉగ్రవాదులు ఒకసారిగా పారిపోవడం కూడా జైలు భద్రత, జైల్లో అధికారుల నిర్లక్ష్యంపై కూడా అధికారులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఆరాధిస్తున్నారు. కమల్, అయితే మరి ఈ యాంటీ టెర్రర్ స్క్వాడ్ వీరి ఆచూకీ తెలుసుకుని హతమార్చారా, లేకపోతే ఎవరైనా సమాచారం అందించారా? ఏటీఎస్ పోలీసులకు వీళ్ళకి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి పక్కా సమాచారం ఉంటుంది. వీరి కదలికలు కానీ వీరి సోర్స్ ఎవరు, 8 మంది ఉగ్రవాదులకు సంబంధించిన కుటుంబ నేపథ్యం, వీరు ఎవరినైతే ఎక్కువగా కాంటాక్ట్ అవుతుంటారు, ఎవరెవరు వీళ్ళకి జైల్లో ములాఖాత్ వస్తుంటారు, ఒకవేళ ఈ 8 మంది ఉగ్రవాదులు కూడా కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో ఎవరెవరు వీళ్ళని కలుస్తుంటారు అన్నది కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతారు. వీరికి సంబంధించిన మూవ్మెంట్స్ ప్రతి కదలికను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు. ప్రత్యేకమైనటువంటి పోలీసు అధికారులు జైలు వద్ద, కోర్టు వద్ద ఉగ్రవాదులు వచ్చినటువంటి సందర్భంలో వివరాలు సేకరిస్తారు. ఈ సమయంలోనే ఈ రోజు 8 మంది ఉగ్రవాదులు పారిపోయిన వెంటనే ఏటీఎస్ పోలీసులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దించింది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు రంగంలోకి దిగి ఈ 8 మంది ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కదలికల్ని గుర్తించింది. ఎవరైతే పారిపోయిన సందర్భంలో ఎక్కడికి పారిపోయే అవకాశం ఉంది, ఎవరు వీరికి సహాయం చేసే అవకాశం ఉందని అనుమానాలు ఏదైతే ఏటీఎస్ పోలీసులకు ఉన్నాయో ఆ దశగా దర్యాప్తు సాగించారు. ఆ దశగానే పోలీసులు వెతకడం జరిగింది. ఈ ఏటీఎస్ పోలీసులకు 8 మంది ఉగ్రవాదులు కూడా తారసపడడం, ఎన్కౌంటర్ లో హతం చేయడం కూడా జరిగింది. కమల్, ఎంతసేపటిలోగా ఈ భోపాల్ జైలు నుంచి ఈ 8 మంది సిమీ ఉగ్రవాదులు తప్పించుకున్నట్లుగా యాంటీ టెర్రర్ స్క్వాడ్ కి సమాచారం అందింది? దానికి సంబంధించి అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా విచారిస్తున్నారు. ఏ సమయంలో వీళ్ళు పరారవడం జరిగింది, ఆ సమయంలో ఎవరెవరు డ్యూటీలో ఉన్నారు, వీరు పారిపోయినటువంటి ప్రదేశంలో ఎందుకు భద్రతను కట్టుదిట్టం చేయలేకపోయారు, జైల్లో నుంచి 8 మంది ఉగ్రవాదులు పారిపోయారంటే ఇంకా అందులో ఉన్నటువంటి భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా జైలు అధికారుల నిర్లక్ష్యంపై కూడా మధ్యప్రదేశ్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎంత సమయం తీసుకున్నారు అన్నది కూడా దర్యాప్తులో తేలాల్సింది. ఎందుకంటే ఎప్పుడైతే ఉగ్రవాదులు పారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయో రెప్పపాటులో పారిపోతారు, ఎక్కువ టైం తీసుకునేటువంటి సందర్భాలు ఉండవు. ఎందుకంటే ఈ రోజు భోపాల్ సెంట్రల్ జైల్లో జరిగినటువంటి ఘటనలో కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి సెంట్రీని గ్లాసు కంచెంతో గొంతు కోయడం, గతంలో రెక్కి చేసినటువంటి విధంగా పక్కా ప్రణాళిక రచించిన దాని ప్రకారమే బెడ్షీట్స్ అన్నిటి కూడా సిద్ధంగా ఉంచుకొని ఏ విధంగా పరారవ్వాలన్నది కూడా పరారయ్యారు. అంటే రెప్పపాటులో దాదాపు నిమిషాల వ్యవధిలోనే వీరు పారిపోయి ఉంటారని చెప్పి కూడా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు పూర్తయితే గానీ ఎవరు ఈ ఉగ్రవాదులకు సంబంధించి పరారవడంలో నిర్లక్ష్యం వహించారు, ఎవరైనా సహకరించారు